Hi viewers, want more food videos like this? Don't forget to subscribe to our channel and hit that bell icon. హాయ్ ఎవ్రీవన్, ఇవాళ గోంగూర చికెన్ రెసిపీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. చికెన్ అండ్ గోంగూర అంటేనే ఎక్స్ట్రాడినరీ కాంబినేషన్. మరి టేస్ట్ ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి. 2 కట్టల గోంగూర, 2 బంచెస్ గోంగూర తీసుకొని ఇలా 1 by 1 ఆకును ఒలవండి. నీట్గా ఇలా ఫాస్ట్గా అయినా ఒలవచ్చు. ఇప్పుడు ఒలిచిన గోంగూర ఆకులను నీట్గా వాష్ చేసి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఒక బౌల్లో 500 grams చికెన్ని తీసుకొని వాష్ చేసి ఇలా పక్కన పెట్టేసేయండి. నీట్గా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో 4 లేక 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులో గోంగూర, మొత్తం కడిగిన గోంగూర, పక్కన పెట్టుకున్న గోంగూరని ఇలా దాంట్లో వేసి కొద్దిసేపు మనం ఫ్రై చేయాలి. అంటే కంప్లీట్గా ఇది థిక్ పేస్ట్ లాగా తయారవుతుంది. మనం దీన్ని గ్రైండ్ చేయట్లేదు, ఇలానే మనము థిక్ పేస్ట్ అయ్యేంత వరకు దీన్ని ఇలా మిక్స్ చేస్తూ వేయించాలి. ఇలా పేస్ట్ అయ్యేంత వరకు ఇలా మిక్స్ చేస్తూ ఒక 5 minutes అలా ఉంచాలి. ఇప్పుడు ఆ గోంగూర పేస్ట్ని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టండి. ఇంకొక ప్యాన్లో 4 లేక 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులో 3 లవంగాలు, 2 యాలకులు, 2 దాల్చిన చెక్క వేసి ఫ్రై చేయండి. ఒక 4 పచ్చిమిర్చి, ఒక ఉల్లిగడ్డ తరిగి ఇందులో వేసి ఫ్రై చేయండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి ముద్ద పేస్ట్ని వేసి బాగా ఫ్రై చేయండి. పచ్చి వాసన పోయే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వాష్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ పీసెస్ని ఇందులో వేసి బాగా కలపాలి. ఒక 5 నిమిషాలు ఇలా కలిపాక 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి బాగా కలపాలి. ఒక 5 నిమిషాల తర్వాత లిడ్ పెట్టేసి ఒక 10 minutes మనం దీన్ని స్లో ఫ్లేమ్లో కుక్ చేయండి. ఇలా 10 minutes తర్వాత అలా ఒకసారి గరిటెతో కలిపి ఇలా చికెన్లో ఉండే న్యాచురల్ వాటర్ అంతా దీనిలోకి క్వారీస్లోకి దిగుతుంది. ఆ వాటర్తోనే ఇది ఉడుకుతుందండి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ కారం వేయండి. బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్లు కొరియాండర్ పౌడర్, ధనియాల పొడి కలిపి బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు రెడీ చేసి పక్కన పెట్టుకున్న గోంగూర పేస్ట్ని ఈ చికెన్ కర్రీలో వేసి బాగా మిక్స్ చేయండి. ఈ గోంగూర అంతా పీసెస్కి అంతా పట్టే విధంగా జాగ్రత్తగా మిక్స్ చేయండి. అలాగే ఒక 1/2 కప్పు వాటర్ కూడా పోసి మిక్స్ చేయండి. ఇలా 10 minutes మనం లిడ్ పెట్టి లో ఫ్లేమ్లో ఉడికించాక
మన కర్రీ రెడీ అవుతుంది. కారియండర్ లీవ్స్తో మనం గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవచ్చు. టేస్టీ అండ్ హెల్తీ గోంగూర చికెన్ రెడీ. Please subscribe to our channel.